చేసింది ఎంత పెద్ద తప్పైనా దాన్ని సమర్థించుకోవడంలో చంద్రబాబును మించిన వారు ఉండరు. ఓటుకు నోటు కేసు అయినా, ఫిరాయింపుదారులకు మంత్రి పదవులు కట్టబెట్టడం అయినా బాబు పందానే వేరు. ఫిరాయింపుదారులకు మంత్రి పదవులు ఇవ్వడాన్ని సమర్థించుకునే క్రమంలో సొంత పార్టీ నేతలను చంద్రబాబు కించపరుస్తున్నట్టుగా ఉంది. చంద్రబాబు చేస్తున్న వ్యాఖ్యలపై టీడీపీ సీనియర్ నేతలే తెగ ఫీల్ అవుతున్నారు. పార్టీ ఫిరాయింపులపై శనివారం మీడియాతో మాట్లాడిన చంద్రబాబు ఫిరాయింపుదారులకు మంత్రి పదవులు ఇవ్వడాన్ని సమర్థించుకున్నారు. కేబినెట్లోకి ఎవరినైనా తీసుకునే అధికారం ముఖ్యమంత్రికి ఉంటుందన్నారు. టీడీపీలో అంతమంది సీనియర్లు ఉండగా ఏకంగా 4 ఫిరాయింపు ఎమ్మెల్యేలకు మంత్రి పదవి ఇవ్వాల్సిన అవసరం ఏమొచ్చిందని ప్రశ్నించగా, టీడీపీలోకి వచ్చిన వైసీపీ ఎమ్మెల్యేలలో సమర్థత ఉందని అందుకే మంత్రి పదవులు ఇచ్చామన్నారు. ఇక్కడ టీడీపీ ఎమ్మెల్యేలు నొచ్చుకున్నారు. టీడీపీలో అత్యంత సీనియర్లైన గోరంట్ల బుచ్చయ్య చౌదరి, పయ్యావుల కేశవ్, ధూళిపాల నరేంద్ర, గౌతు శివాజీ లాంటి వారు మంత్రి పదవులు ఆశించారు. కానీ వారిని పక్కన పడేసిన చంద్రబాబు 4 వైసీపీ ఎమ్మెల్యేలకు సమర్థులంటూ మంత్రి పదవులు కట్టబెట్టడంపై టీడీపీ ఆగ్రహంగా ఉంది. 4 ఫిరాయింపు మంత్రులు ఏ విషయంలో సమర్థులని ప్రశ్నిస్తున్నారు. తల్లి చనిపోవడంతో ఎమ్మెల్యే అయిన భూమా అఖిలప్రియ ఏ విషయంలో సమర్థురాలని ప్రశ్నిస్తున్నారు. పార్టీ కోసం గట్టిగా ఫైట్ చేసిన ఎమ్మెల్యే అనిత కంటే భూమా అఖిలప్రియ సమర్థురాలా అని ప్రశ్నిస్తున్నారు. తమది రాజుల కుటుంబం అని చెప్పుకుంటున్న సుజయ్ కృష్ణారంగారావు మాటలు చెప్పే ఆదినారాయణ రెడ్డిలు అంతటి సమర్థులే అయితే ఎమ్మెల్యే పదవులకు ఎందుకు రాజీనామా చేయడం లేదని ప్రశ్నిస్తున్నారు. పార్టీ కోసం ఎన్నో త్యాగాలు చేసిన పయ్యావుల కేశవ్, గోరంట్ల బుచ్చయ్య చౌదరి, ధూళిపాల నరేంద్ర లాంటి వారి కంటే గెలిచిన పార్టీకి వెన్నుపోటు పొడిచిన భూమా అఖిలప్రియ, ఆదినారాయణ రెడ్డి, అమర్నాథ్ రెడ్డి, సుజయ్ కృష్ణ సమర్థులా అని ప్రశ్నిస్తున్నారు. సమర్థులు అవ్వడం వల్లే ఫిరాయింపు ఎమ్మెల్యేలకు మంత్రి పదవులు ఇచ్చామని చెప్పడం ద్వారా పరోక్షంగా టీడీపీలోని సీనియర్ ఎమ్మెల్యేలను చంద్రబాబు కించపరుస్తున్నారని టీడీపీ నేతలు అభిప్రాయపడుతున్నారు. చూసే ప్రజలను టీడీపీలో సమర్థులు లేకపోవడం వల్లే వైసీపీ నుంచి ఎమ్మెల్యేలను తెచ్చుకొని పార్టీని కాపాడుకోవాల్సిన పరిస్థితి టీడీపీకి వచ్చిందని భావించే అవకాశం ఉందంటున్నారు. ఫిరాయింపు ఎమ్మెల్యేలు సమర్థులైతే పార్టీని నమ్ముకున్న తాము అసమర్థులమా అని టీడీపీ నేతలు వాపోతున్నారు. ఈ వీడియోపై మీ కామెంట్స్ను తెలియజేయండి. మరిన్ని వీడియోస్ కోసం తెలుగు గ్లోబల్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి.